రై షార్ట్ ఫిల్మ్ ఎలా వచ్చిందిరా? షార్ట్ ఫిల్మ్ విషయం పక్కన పెట్టిగానే మీ తమ్ముడు మంచి మనమధుడిలో ఉన్నాడురా. ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు. గర్ల్ ఫ్రెండా? సర్లే గాని రా బయటికి వెళ్దాం. లవ్ లో ఉండే మ్యాజిక్ షార్ట్ ఫిల్మ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ నా లైఫ్ లో ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా. రే ఇంటర్ చదివేవాడు కూడా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారా? నా లైఫ్ లో పుస్తకం తప్ప ప్రేయసే లేదురా. అందుకే 6 100 100 కోట్లైనా ఈ వారం రోజుల్లో ఒక అమ్మాయిని పడేయాల్సిందే. షార్ట్ ఫిల్మ్ లో లాగా నా రియల్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చెయ్యాల్సిందే. అరే మామా, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏ విషయంలో హెల్ప్ చేస్తారో లేదో తెలియదు కానీ పోరీల విషయంలో 100% హెల్ప్ చేస్తామని ఇంకోసారి నిరూపిస్తాం రా. కన్ఫర్మ్. ఏమంటారా? అంతేరా? సరేరా, మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుందాం. ఒక సెల్ఫీ ఫేస్బుక్ లో పెడతా. మొక్కే కదా అని పీకేశాడు వాడు. దొరికితే పేక కోస్తా. నువ్వు జనాలకు పిచ్చిలేసిందా? ఎవర్రా నువ్వు? ఇది పార్క్ అనుకున్నావు? ఏమనుకున్నావు? ఇది పార్క్ అని తెలుసు, ఇక్కడ మనుషులు ఉంటారని తెలుసు, అయినా వచ్చినా. ఇదేంటి ఎలా వచ్చావేంటి? లేటెస్ట్ స్టైల్. స్టైలా? ఎస్. తెలుగులో చెప్పాలంటే వేమన స్టైల్, హిందీలో చెప్పాలంటే పీకే స్టైల్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే నా స్టైల్. నువ్వు వెళ్తావా పోలీసులు పిలవమంటావా? హలో, పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం, ల్యాండ్ ఆర్డర్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. పోలీసు వాళ్ళు అంటే నాకు దేవులతో సమానం. అయితే ఏం చేయను? నేనే వెళ్తా. ఇప్పుడు చెప్పండి రా మామ, అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో? మామా నేను చూపిస్తాను కదా నీకు. ఎలాంటి అమ్మాయిలు చూపిస్తాను చూడు. ఒక్కసారి రుచి చూసావనుకో మళ్ళీ మళ్ళీ కావాలంటావు. దిల్సుఖ్ నగర్ లో ఉంటది, చాలా చీప్ మనకి. ఇది ఎల్బీ నగర్ లో ఉంటది, డబల్ ఆఫర్. ఇది అమీర్పేట్ లో ఉంటది, మనం ఎంత అంటే అంత. మస్తు ఫిగర్, డిస్కౌంట్ రేట్. ఇది ఆంటీ కానీ కంపెనీ సూపర్ గా ఉంటది. రై నేను అడిగింది ప్రేమించడానికి అమ్మాయిని రా, పడుకోవడానికి ప్రాస్టిట్యూట్ కాదు. అయితే ఆ జానర్ నాది కాదు, వీళ్ళని అడుగు. నాకు తెలిసి అలాంటి అమ్మాయిలు కాలేజ్ లో ఉంటారు, టెంపుల్స్ లో ఉంటారు, షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటారు, పార్క్లలో ఉంటారు, థియేటర్ లో ఉంటారు, బస్ స్టాప్ లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారా. నాకు కావాల్సిన అమ్మాయి కాదురా, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి. ఓ అబ్బో, చాలా కష్టం. రే గర్ల్ ఫ్రెండ్స్ లేని బాయ్స్ ఉంటారేమో గానీ బాయ్ ఫ్రెండ్స్ లేని గర్ల్స్ ఉండరు. కాలేజెస్ లో ఉండే అమ్మాయిలకి ఆల్రెడీ వాళ్ళ క్లాస్మేట్స్ సీనియర్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారా. ఇంకా టెంపుల్స్ అంటావా? టెంపుల్స్కి వెళ్ళే అమ్మాయిలకి భక్తి ఎక్కువ, అది నేను తట్టుకోలేను. నువ్వేమన్నావురా? షాపింగ్ మాల్స్ లో. షాపింగ్ మాల్స్ లోనే పరిచయం అయిందనుకో అమ్మాయి, ఇంకా దాని ఫ్యూచర్ లో నేను భరించలేనురా, నా వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. సినిమా హాల్స్ పార్కుల్లో ఉండే అమ్మాయిలు అంటావా, పక్కన బాయ్ ఫ్రెండ్ పక్కాగా ఉంటాడురా. కరెక్టేరా. బస్ స్టాప్ లో అమ్మాయిలు అయితే షీటింగ్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు మనల్ని బొక్కలో వేస్తారు. నిజమే అంటావరా? మరి ఇంకెక్కడ ఎదుగుతావురా? మన కాలనీలో ఎవరైనా ఉంటే అమ్మాయిలు చెప్పండి రా, నచ్చితే ట్రై చేసుకుంటా. అరే ఇప్పుడు నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరా. మన కాలనీలోనే ఉన్న అందమైన బ్యూటిఫుల్ అమ్మాయిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా, కానీ పోరి బిల్డప్ మాత్రం మస్తుగిస్తుంది. కొంచెం మేనేజ్ చేసావనుకో అడ్జస్ట్ అయిపోవచ్చు. ముందు నాకు నచ్చాలి కదరా. నచ్చే పోరి నేను చూపిస్తాను కదరా. పదండ్రా. తాగించాలి.